అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ఈ ఏడాది మేషరాశి వారి జీవితంలో జరిగే ఖచ్చితమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా మేషరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం గురువు మీకు 2వ మరియు 3వ స్థానంలో సంచారం చేస్తాడు. శని వ్యయ స్థానంలో సంచారం చేస్తాడు. అలాగే రాహువు మరియు కేతువు మే 18వ తేదీ నుండి లాభ మరియు పంచమ స్థానంలో సంచారం చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ గురువు యొక్క బలం మెండుగా ఉండడం వలన ఈ ఏడాది సులభంగానే సాగిపోతుంది. ఇక రాశి ఫలాలను గమనిస్తే వృత్తి ఉద్యోగాల పరంగా మార్పును కోరుకోవడం కన్నా ఉన్నదానిలోనే సస్టైన్ అవ్వడం మంచిది. అయితే నిరుద్యోగులకు మాత్రం ఈ కాలం లక్షణంగా కలిసి వస్తోంది. తప్పకుండా ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చి తీరుతుంది. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయాలను సాధిస్తారు. పిహెచ్డి లాంటి కోర్సులు పూర్తవుతాయి. వైద్యులను తరచుగా మార్పు చేస్తారు. అనారోగ్యం అతిగా బాధిస్తుంది. అందులోనూ పాత అనారోగ్య సమస్యలు వెనక్కి వచ్చి మిమ్మల్ని బాగా సతాయిస్తాయి. వ్యయ స్థానంలో శని సంచారం చేస్తున్న కారణం చేత జుట్టు బాగా రాలుతుంది. నిద్రలేమి సమస్య బాధిస్తుంది. కాళ్ళ పగుళ్ళు, కాళ్ళు లాగడం, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు లాంటి సమస్యలు అతిగా బాధిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ విదేశాలకు వెళ్ళడం వలన మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందలేరు. గ్రీన్ కార్డు లభిస్తుంది. ఏలినాటి శని ఉన్న కారణం చేత ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లుగా ఆలోచన చేసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే మేషరాశి వారు ఆర్థిక పరంగా రిస్క్ పనులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులైన వారు అధికారుల దగ్గర తగ్గి ఉండడం అనేది చాలా అవసరమవుతుంది. అనుభవం లేని రంగాల్లో ప్రవేశం చేయకండి. ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి అనుకూలంగా ఉండాలంటే తప్పకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి. అలాగే తమలపాకులతో అర్చన చేయించండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దర్శనం తరచూ చేసుకుంటూ ఉండండి. అంతా శుభమే కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఆకస్మికంగా ఆరోగ్యం బాగోలేకుండా పోతే విష జ్వరాలు కానీ లేదా ఇతర అనారోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే తప్పకుండా ఆరోగ్య రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ధన్వంతరి స్తోత్రాన్ని పారాయణం చేయండి. శివారాధన చేయండి. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి విముక్తి లభిస్తుంది. రాబోయే 2 రోజుల లోపుగా సాయంత్రం వేళ ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి పట్టిన పీడ, దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోయి చక్కటి అభివృద్ధి మరియు ప్రశాంతత ప్రాప్తిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒక ఆవు పిడకను తీసుకొని దానికి నిప్పు పెట్టి పక్కన ఒక చిన్న గిన్నెలోకి ఏదైనా ఒక నూనె తీసుకొని దానిలో కాస్త బెల్లం వేసి అలాగే సువాసన వచ్చే పుష్పాలను వేసి బాగా కలిపి రగిల్చిన పిడకపై పోసేయాలి. ఇలా చేయగా వచ్చిన పొగను ఇంటికి సింహద్వారానికి, తులసి చెట్టుకి చూపించి ఇల్లంతా ధూపం వేయాలి. తరువాత ఇంటి బయట పెట్టేయాలి. ఇలా చేస్తే చాలు. ఇక ఈ సంవత్సరం మొత్తం మీకు తప్పకుండా శుభం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.